తాగి వచ్చిన ప్రేమ గురించి నీచంగా మాట్లాడిన శ్రీవల్లి చెంప పగలగొట్టి భాగ్యం బండారాన్ని బయట పెట్టిన భద్రావతి. ఇంతకు ఏం జరిగింది? అసలు తాగి వచ్చిన ప్రేమ గురించి వల్లి తప్పుగా మాట్లాడడం ఏంటి? వల్లి చెంప పగలగొట్టి భాగ్యం బండారాన్ని భద్రావతి బయట పెట్టడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా పార్టీకి అయితే వెళ్తారు. ఇంకా అక్కడ పార్టీలు అయితే ధీరజు పాత గర్ల్ ఫ్రెండ్ అంటే ఇంటర్లో తను ప్రేమించిన అమ్మాయి కాస్త ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కనిపిస్తుంది. తనతో ధీరజ్ క్లోజ్గా లేకపోయినా ధీరజ్తో మాత్రం ఆ అమ్మాయి కొంచెం క్లోజ్గానే ఉంటుంది. ఉండేసరికి అది చూసి తట్టుకోలేకపోతుంది. ప్రేమ అయితే తట్టుకోలేక కొంచెం ఆల్కహాల్ కూడా తీసుకోవడంతో ఇంకా మందు కూడా తీసుకోవడంతో ప్రేమ ధీరజ్కి కొంచెం దగ్గర అవుతుంది. బాగా ధీరజ్ని పట్టుకోవడం, డ్యాన్స్ వేయడం అలా చేసేసరికి ధీరజ్ అలా చూస్తూ ఉంటాడు. ప్రేమ చెప్పినట్టే చేయాలనుకుంటాడు. ప్రేమతోనే క్లోజ్గా అనుకుంటాడు. మందు కూడా ముట్టుకోడు. ఎందుకంటే ప్రేమను నేను బయటికి తీసుకొచ్చాను. క్షేమంగా ఇంటికి తీసుకువెళ్ళవలసిన బాధ్యత నాది. నేను ఒంటరిగా వచ్చుంటే ఎలా అయినా ఇంటికి వెళ్ళొచ్చు, కానీ ప్రేమతో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి అని ఇంకా మందు కూడా తాగడు ధీరజ్ అయితే. ఇంకిక్కడ నర్మద ఆలోచనలో పడుతుంది. ప్రేమ ధీరజ్లిద్దరూ సంతోషంగా వెళ్ళారు. సరే, అసలు ఆ రోజు ఫోటోల గురించి ఇక్కడ ఉన్న ఫోటోలు వాళ్ళ ఇంట్లో ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు. అసలు ఎవరు చెప్పుంటారు, ఎలా తెలుసుకోవాలి అని తిరుపతిని కాస్త మజ్జిగ చేసుకుని ఆ ఇంటికి పంపిస్తుంది. పంపించేసరికి తిరుపతి కాస్త ఆ ఇంట్లో వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి మొత్తానికైతే భాగ్యమే ఇదంతా చెప్పిందని, భాగ్యం చెప్పడం వల్లే నాకు తెలిసిందని చెప్పి వాళ్ళు ఆవేశంలో విశ్వకు చెప్పేస్తాడు. చెప్పేసేసరికి అది విన్న తిరుపతి కాస్త వచ్చేసి నర్మదకి ఆ విషయం చెప్పడంతో ఒక్కసారిగా నర్మద షాక్ అవుతుంది. భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ చెప్పిందా, లేక భాగ్యాన్ని వాళ్ళు కలిసేటట్టు చేసుకుని చెప్పారా? అంటే ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తున్నారనమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ భాగ్యాన్ని వదిలిపెట్టకూడదు అని చెప్పి నేరుగా వల్లి దగ్గరికి వస్తుంది నర్మదైతే. వల్లి దగ్గరికి వచ్చేసరికి, ఏంటి ఇల్లు దాటి కూడా నువ్వు బయటికి వెళ్ళలేదా? ఎదురింటి వాళ్ళకి ఎలా తెలిసింది అని అంటే చెప్పిన సమాధానం ఇది కదా అని చెప్పాను. కానీ అవును నర్మద, నువ్వు అనవసరంగా నన్ను అవమానిస్తున్నావు అని చెప్పాను. కానీ అంతేలే, ఫోన్లో మాట్లాడేదానికి ఇల్లు దాటి గడప దాటి బయటికి వెళ్ళవలసిన పనేముంది? ఇప్పుడు అన్నీ ఫోన్లో జరిగిపోతున్నాయి కదా. నువ్వేమో ఇక్కడ విషయాలు మీ అమ్మకు చెప్పావు, మీ అమ్మేమో వాళ్ళకి చెప్పింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి అయితే. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ నిజం మాట్లాడుతున్నాను, నీకు ఆ విషయం తెలీదా ఏంటి? నువ్వే కదా మీ అమ్మకు ప్రేమ ఫోటోలు చెప్పింది. ప్రేమ ఫోటోలు చెప్పావో లేక చూపించావో? పైగా మీ అమ్మ వెళ్ళి వాళ్ళకి ఫోటోల గురించి ఎలా అంటున్నారని, మావయ్య గారు ఎలా నింద వేస్తున్నారని, తన క్యారెక్టర్ని తప్పుపడుతున్నారంటూ లేనిపోని మాటలు చెప్పింది మీ అమ్మేమో. అసలు మావయ్య గారు ఫోటోలు చూడడంతో ప్రేమను ఏమైనా అన్నారా? ఇంకా నువ్వంటుంటేనే ప్రేమని ఏమీ అనొద్దు, ప్రేమ అలాంటిది కాదు అని నిన్ను కూడా హెచ్చరించారు. అది మర్చిపోయావా ఏంటి వల్లక్క? చాలా దారుణంగా చేస్తున్నారక్క మీరు. ఇంటిని 2 ముక్కలు చేయాలని, ప్రతి క్షణం ఇంట్లో గొడవలు పెట్టాలని మీరు ప్రయత్నిస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది. మీరు మాత్రం పదే పదే ఇదే రిపీట్ చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ఈ ఇంటి ముక్కలు చేయడం అస్సలు తట్టుకోలేను నేను. ఈ ఇంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఎంతైనా ఒక కోడలుగా ఇంటి పరువు ప్రతిష్ట కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. నువ్వు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం మీ అసలైన నిజ స్వరూపాన్ని బయట పెట్టాల్సి వస్తుంది. తర్వాత మీ ఇష్టం. తర్వాత మీరు ఇంట్లోంచి బయటికి మామయ్య గారు గెంటేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. సింహాద్రి విషయంలో మామయ్య గారు ఎంతలా కృంగిపోతున్నారో గమనించే ఉంటావు కదా. సింహాద్రి తప్పు చేశాడని, తన అనుకున్న వాళ్ళు తప్పు చేశారని మామయ్య గారు బాధపడడంతో పాటు వాళ్ళని క్షమించకుండా అక్కడి నుంచి తరిమి కొట్టారు. నిన్ను కూడా ఇంట్లోంచి బయటకు గెంటేయడానికి క్షణకాలం పట్టదు. నువ్వు చందుబాబు గారి దగ్గర అడిగి తీసుకున్నది ₹1,00,000 కాదు, 10 లక్షలు. ఆ విషయం నాకు తెలుసు. కానీ ₹1,00,000 మేనేజ్ చేశావు. సర్లేక ఎవరు ప్రాబ్లంను బట్టి వాళ్ళు అలా చేశారు.
కానీ నువ్వు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్లి చేసుకుని వచ్చావు. ఇంట్లో ఎంత అనవకుగా ఉండాలి, ఎంత ఒబ్బడిగా ఉండాలి. నువ్వు అలా ఉండడం మానేసి పదే పదే ఇలా ఏదో ఒక గొడవ తీసుకొచ్చి గొడవలు పెట్టాలని మాత్రం ప్రయత్నిస్తే తర్వాత చాలా కష్టం అక్క. అది నువ్వు మనసులో పెట్టుకో. ఇంకొకసారి ఇలాంటి వేషాలు మాత్రం వేయొద్దు. ఎవరిని కూడా తప్పు పట్టడానికి వీల్లేదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి నర్మద వెళ్ళిపోతుంది. ఒక ఒక కుక్క బురదలో పడితే పైకి లేచినప్పుడు కుక్క అయినా ఏదైనా జంతువైనా బురదలో పడినప్పుడు పైకి లేచినప్పుడు ఏ రకంగా అయితే దులుపుకుంటుందో సేమ్ టు సేమ్ శ్రీవల్లి కూడా అదే రకంగా దులిపేసుకుంటుంది. ఎన్నన్నా సిగ్గు శరం ఏమీ ఉండదు కదా వల్లికి. సో దులిపేసుకుని నువ్వు నన్ను అంటున్నావా? ఏం చేయాలో ఎలా చేయాలో ఎవరు ఎలా దొరుకుతారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాను. ఈ కుటుంబాన్ని మొక్కలు చేసి ఈ కుటుంబంలో నేనొక్కదాన్నే కోడలుగా ఉంటాను. అదే జీవిత లక్ష్యంతో ఇంట్లో అడుగు పెట్టాను నేను. అంత ఈజీగా మిమ్మల్ని అంత ప్రశాంతంగా ఎందుకు ఉండనిస్తాను అంటూ వల్లి కాస్త అనుకుంటుంది. ఇంకా ఇక్కడ వీళ్ళు కాస్త తాగున్నారు కదా, తాగుండేసరికి చాలా స్లోగానే వస్తారు. ఎందుకంటే అటు ఇటు తూలిపోతూ ఉంటుంది ప్రేమేమో. తూలిపోతూ ఉండేసరికి ప్రేమను పట్టుకుంటూ స్లోగా ఆపుకుంటూ ఇంటికి స్లోగా వస్తూ ఉంటాడు. ఇంకా ఈ విషయం కాస్త నర్మద వల్లి గదిలోంచి బయటికి వస్తూ వేదవతి చూసేసరికి ఏంటి వల్లికి వార్నింగ్ ఇస్తున్నావు అనగాని ఏమీ లేదు అత్తయ్య అనగాని నేనంతా విన్నాను. మా పుట్టింటి వాళ్ళకి చెప్పింది భాగ్యమని నేను విన్నాను అని చెప్పనేసరికి అత్తయ్య అని చెప్పాను. కానీ మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, వల్లి వాళ్ళ కుటుంబాన్ని వల్లిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అత్తయ్య. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని ఎప్పటి నుంచో చెప్తున్నాను. మీరు నా మాట విన్నారు కాదు. ఎప్పుడు కూడా వాళ్ళ మంచివాళ్ళు అమాయకులు ఎలా బ్రతుకుతుందో ఏంటో, నువ్వు గడుసరిదానివి గడుస్తానివి అంటూ నన్ను నిందించి మీ పెద్ద కోడల్ని వెనకేసుకొచ్చారు. ఇప్పుడు మీ పెద్ద కోడలు పెట్టిన చిచ్చు చూశారు కదా, మీరే విన్నారు కదా. తిరుపతి బాబాయిని పంపించి మరీ కనుక్కుని వచ్చాను. వాళ్ళు వీళ్ళు చెప్తే కాదు అని చెప్పనేసరికి అర్థమైంది. మా అక్క వాళ్ళకి చెప్పింది వీళ్ళే అన్న విషయం అర్థమైంది. ఈ విషయం మీ మామయ్య గారికి తెలియనివ్వకు, తెలిస్తే మళ్ళీ అదొక పెద్ద గొడవ జరుగుతుంది అని చెప్పనేసరికి లేదత్తయ్య నేను ఎవరికి చెప్పను అని చెప్పి నర్మద కాస్త చెప్తుంది. సరే అని ఇంకక్కడికి ఒబ్బడైపోతుంది. జాయిగా స్లోగా వస్తున్నారు కదా. వచ్చేసరికి సుమారు 11:30 అయిపోతుంది. అయిపోయేసరికి వీళ్ళు బ్యాచిలర్ పార్టీకి వెళ్ళి ఇంకా రాలేదేంటి గవర్నమెంట్ కోడలా అని చెప్పాను. కానీ వస్తారత్తయ్య, ఎందుకంత కంగారు పడిపోతారు? వెళ్ళింది పార్టీకే కదా, ఏదో ఎక్కడికో వెళ్ళినట్టు మాట్లాడతారేంటి అని చెప్పనేసరికి అది కాదు, పార్టీకి వెళ్ళిన వాళ్ళు రాలేదు అనేసరికి వాళ్ళు వెళ్ళింది పార్టీలకి అంతే తప్ప 7 సంవత్సరాలు వనవాసం చేయడానికి పర్ణశాలకేమీ పోలేదు. మీరు అలా టెన్షన్ పడకండి, వాళ్ళని అసలు ప్రశాంతంగా ఉండనిచ్చేటట్టే లేరే అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏం ఉద్దేశం నీది అంటే నేను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదనా అని చెప్పాను. కానీ చూడండి అత్తయ్య, నా ఉద్దేశం అది కాదు, కానీ మీరు కొంచెం ప్రశాంతంగా మీరు ఉండండి అని చెప్పాను. కానీ సర్లే అని చెప్పనుకుంటూ ఉండగానే బండి వచ్చి ఆగుతుంది. బండి రావడంతో చిన్నోడు వాళ్ళు వచ్చినట్టున్నారు అని చెప్పాను. కానీ సరే పదండి అత్తయ్య అని వెళ్ళి డోర్ తీద్దామనుకునేసరికి వల్లి కాస్త డోర్ తీస్తుంది. డోర్ తీసేసరికి ఇంకా ప్రేమ తూలుతూ ఉంటుంది. తీరచేత ప్రేమను పట్టుకుని తీసుకొస్తూ ఉండేసరికి ఎదురుగా వల్లి తలుపు తీసి నిలబడేసరికి ఏమైంది ప్రేమకి, ప్రేమ ఎందుకు అలా తూలుతుంది అని చెప్పాను. కానీ ఏమీ లేదు వదిన, ఏమీ లేదు అనుకుంటూ లోపలికి తీసుకొస్తాడు. అచ్చు బాబో ఏమీ లేదవంటావు ఏంటి చిన్నమర్ది గారు, ప్రేమ మందు తాగిందా ఏంటి? చిచ్చి, ఈ ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు ఇంటి కోడళ్ళు మందు కూడా తాగుతారా? అచ్చు బాబో ఇంటి పరువు ఏమైపోతుంది? రామరాజు గారు చిన్న కోడలు మందు తాగింది అంటే అందరూ ఏ రకంగా అనుకుంటారు? ముక్కును వేలేసుకోరు? రామరాజు గారికున్న పరువు ప్రతిష్ట ఏమైపోవాలి అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు వదిన, కొంచెం సైలెంట్గా ఉండొచ్చు కదా, ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నావు? ప్రేమ ఏదో తెలియక ముందు డ్రింక్ అనుకుని తాగేసింది. ఫ్రెండ్స్ అందరూ కూడా డ్రింక్ కలిపేసి ఇచ్చేశారు, తెలియక తాగేసింది. ఆ మాత్రం దానికి ఎందుకింత రాద్ధాంతం చేయడం? కొంచెం సైలెంట్గా ఉండొచ్చు కదక్క వదినా అని చెప్పనేసరికి అచ్చు బాబోయ్ అలా అంటావేంటి ధీరజ్, నేను సైలెంట్గా ఉండడం ఏంటి? అయినా నేను ఇంటి పరువును కాపాడాలని చూస్తున్నాను. నువ్వేంటి ధీరజ్ ఇలా మాట్లాడుతున్నావు?
అచ్చు బాబోయ్ ఇంటి పరువు ఏమైపోతుంది బాబోయ్ బాబోయ్ అంటూ గట్టి గట్టిగా కేకలు వేసేసరికి ఏంటి ఈ వల్లి ఎందుకు ఇలా అరుస్తుంది, అదేదో తాగొచ్చిందనుకో, కూల్ డ్రింక్లో ఏదో కలిపేశారు అంది. సరే ఊరుకోవచ్చు కదా, మరి ఇదెందుకు ఈ రకంగా అరుస్తుంది అని చెప్పి ఇంకా వేదవతి నర్మద ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. ఉండేసరికి ఈ లోపు అందరూ పడుకున్న వాళ్ళు కాస్త లేచి వచ్చేస్తారు. లేచి వచ్చేసేసరికి ఏమైందమ్మా ఏమైంది అనగానే, మీ పరువు పోయింది మామి గారు, మీ పరువు గంగలో కలిసిపోయింది. రామరాజు గారి చిన్న కోడలు మందు తాగిందని అందరికీ తెలిసిపోతుంది మామి గారు. అచ్చుబాబో ఇంటి పరువు పోయినట్టే, మీరు పెద్దగా పరువు లేదు, మీరింటి పెద్దగా మీకు గౌరవం లేదు, ఈ ప్రేమ ధీరజులు మీ గౌరవాన్ని మంటల్లో కలిపేశారు అని చెప్పి ఓ రాగాలు తీయడం మొదలు పెడుతుంది. ఇంకా వల్లి అయితే తీసేసరికి ఏం మాట్లాడుతున్నావక్క అని చెప్పాను. కానీ ఇంకా ఆ టైంలో భద్రావతి నిద్రపోదు కదా, భద్రావతికి అర్ధరాత్రి వరకు మెలకుగా ఉండడం బాగా అలవాటు కదా. అప్పుడే ధీరజు తూలుతూ పడుతూ లోపలికి వెళ్ళడం చూస్తాడు. ఇదేంటి ప్రేమ ఎలా తూలుతూ వెళ్తుంది అని వీళ్ళింటి వైపు ఒక కన్నేసి గుమ్మాలోనే నిలబడి ఉంటుంది. నిలబడి ఉండేసరికి ఈ లోపు వల్లి కాస్త గట్టి గట్టిగా కేకలు వేస్తూ మాట్లాడుతూ ఇదంతా చేసేసరికి అదంతా కూడా అది ప్రశాంతంగా ఒకటి ఉంటుందేమో నైట్ టైము, ఆ ఇంట్లోంచి మాటలు క్లియర్గా వినబడతాయి. పైగా వల్లి మాటలు ఏమన్నా చిన్నవా, పెద్ద పెద్దగా అరుస్తూనే మాట్లాడుతుంది కదా, సో ఇంట్లోకి బాగానే వినిపిస్తాయి. వినబడేసరికి ఏంటిది ఎలా అరుస్తుంది, కొంపదీసి ప్రేమ తాగొచ్చిందని ఇది ఏమన్నా గొడవ చేస్తుందా ఏంటి అనుకుంటూనే గబగబా స్లోగా నడుచుకుంటూ గుమ్మం దగ్గరికి వస్తుంది. గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఇంకా అచ్చు బాబోయ్ అయ్ బాబోయ్ అయ్ బాబోయ్ అంటూ రాగాలు తీయడం మొదలు పెట్టేస్తుంది. ఇంకా వాళ్ళు అయితే అదంతా కూడా గుమ్మం బయటే నిలబడి వింటుంది. వీళ్ళంతా హాల్లో డిస్కషన్ పడుతున్నారు కదా, సో గుమ్మం బయటే నిలబడి వినేసరికి అదంతా చూసి లోపలికి వస్తుంది భద్రావతి. అయితే రావడంతో చెంప చెల్లు మనిపిస్తుంది వల్లికి. వచ్చేసరికి అక్క ఏం చేస్తున్నావక్క అనగానే, ఏంటి నా మేనకోడలు మందు తాగిందా, నా మేనకోడలు మందు తాగిందని గొడవ చేస్తున్నావా, నువ్వు చేసిన తప్పులకి మీ అమ్మ చేసిన తప్పులకి చాలా బాగా చెప్పాలి సమాధానం అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావక్క అని చెప్పనేసరికి, వీళ్ళ గురించి నీకు తెలియదు బుజ్జమ్మ, వీళ్ళు చాలా దారుణమైన వాళ్ళు. ఈరోజు ప్రేమ ఏదో మందు తాగిందని ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు కదా, వీళ్ళు మిమ్మల్ని ఎంత మోసం చేశారో తెలుసా, వీళ్ళ ఉండేది ఒక చిన్న ఇల్లు, వీళ్ళు కోటీశ్వర్లని చెప్పి చందుని పెళ్లి చేసుకున్నారు. ఆ విషయం మాకు పెళ్ళైన తర్వాత తెలిసింది, లేదంటే పెళ్ళికి ముందు ఆ విషయాన్ని బయట పెట్టి పెళ్ళి ఆపేవాళ్ళమనుకో, కానీ పెళ్ళైన తర్వాత తెలిసింది ఆ విషయం. వీళ్ళు చాలా దారుణంగా మోసాలు చేశారు. అదే కాదు, మాకు ప్రేమ ఫొటోస్ అవి దొరికాయన్న విషయం చెప్పింది కూడా ఈ భాగ్యలక్ష్మియే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ అవును, నీకేమీ తెలియదు రామరాజు, మెల్లికి వెళ్ళడం, ఇంట్లో పిల్లల మీద కేకలు వేయడం అంతే, అంతకు మించి నీకేమీ తెలీదు. నిజం జరిగింది ఏంటంటే, నువ్వు ప్రేమను నిందిస్తున్నావని, ప్రేమకు మరొక అబ్బాయికి సంబంధం అంటగడుతున్నావన్న విషయం చెప్పింది. అందుకోసమనే మేమంత కోపంగా మీ ఇంటి మీదకి వచ్చాము. కానీ తిరుపతి ఇంటికి వచ్చిన తర్వాతే మాకు అర్థమైంది, ప్రేమను నువ్వు కూతురి కంటే ఎక్కువగా చూసుకున్నావని. ఇంట్లో వాళ్ళంతా కూడా మాట్లాడినా కానీ ప్రేమను నువ్వు ఒక్క మాట కూడా అనలేదని, ప్రేమ విషయంలో తప్పు జరుగుండదు, ప్రేమ ఎలాంటిదో తెలుసు అని రామరాజు బావ చెప్పాడు అని చెప్పి తిరుపతి మా ఇంటికొచ్చి చెప్పిన తర్వాతే అసలు విషయం అర్థమైంది. తీరా మోసి దాని గురించి ఆలోచిస్తూ ఉండగా పాపం ధీరజ్ ఏమో తాగిన ప్రేమను తీసుకుని ఇంటికి వచ్చాడు. ఈవిడ గారేమో నోటుకొచ్చినట్టల్లా ప్రేమ తాగింది అది ఇది అంటూ మాట్లాడుతుంది అని చెప్పనేసరికి, ఏంటి వల్లి ఆవిడ చెప్పేది నిజమేనా, మీ అమ్మకి ఇక్కడ విషయాలు చేరవేసింది నువ్వేనా, మీ అమ్మ వాళ్ళకి పనిగట్టుకుని చెప్పవలసిన అవసరం ఏముంది, అంటే రెండు కుటుంబాల మధ్య గొడవలు పెట్టాలనుకుంటున్నావా, ప్రేమను నేనేమైనా అన్నానా, ప్రేమను నిందించానా నేనేమైనాను, మరి నువ్వెందుకు ప్రేమ గురించి అంతలా మీ అమ్మకు ఫోన్ చేసి చెప్పడం, అస్తమాను ఫోన్ చేతిలో పెట్టుకుని తిరుగుతూ ఇక్కడ విషయాలన్నీ అక్కడికి మోస్తున్నావా, మీ అమ్మ నాన్నలని ఇక్కడికి రమ్మని చెప్పాను, ఆ ₹1,00,000 విషయం తెలుస్తామని చెప్పాను అనగానే, ₹1,00,000 ఏంటి అని చెప్పాను. కానీ చందు దగ్గర వీళ్ళు ₹1,00,000 తీసుకున్నారంట అనగానే, తీసుకున్నది 1,00,000 కాదు 10 లక్షల రూపాయలు. సేటు దగ్గర చందు అప్పు తీసుకున్నది 10 లక్షలు, ఆ 10 లక్షలు వల్లీకే ఇచ్చాడు. దాని గురించే
నేను వీళ్ళకి 10,00,000 ఇవ్వడంతోటే ఆ 10,00,000 తీసుకుని రామరాజు చందుకి ఇచ్చారు అని చెప్పనేసరికి, "నువ్వే వీళ్ళకి 10,00,000 ఇవ్వవలసిన అవసరం ఏముంది?" అని చెప్పాను గానీ, "అదేమీ కాదు" అని చెప్పనేసరికి, "చెప్పు ఎందుకు 10,00,000 వీళ్ళకి ఇచ్చావు?" అనగానే, "అలే అమూల్యని నా ఇంటి కోడల్ని చేసుకోవడం కోసమే ఇచ్చాను" అని చెప్పనేసరికి, "అమూల్యని నీ ఇంటి కోడల్ని చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అమూల్యని ఇంటి కోడల్ని చేసుకోవాలి? ఎవరికిచ్చి? ఆ విశ్వగాడికిచ్చా. విశ్వగాడు ప్రతిసారి కూడా మా ఇంటి మీదకి గొడవకొస్తున్నాడు. అంటే నా మీద కక్ష సాధించింది సరిపోక నా కూతుర్ని పెళ్లి చేసుకుని నా కూతుర్ని ప్రతి క్షణం నరకయాతన పెట్టి కావాలని నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసి బాధ పెట్టాలని తనతో పాటు మేము బాధపడాలని అనుకుంటున్నావా? నీ ఇంటినొచ్చిన ఇద్దరు ఆడపిల్లల్ని నేను నెత్తి మీద పెట్టుకు చూసుకుంటున్నాను. ప్రేమని ఎప్పుడైనా పల్లెత్తి మాట అన్నానేమో ఒక్కసారి అడుగు. ఉద్యోగం విషయంలో కూడా ప్రేమని నేను ఎన్నోసార్లు హెచ్చరించాను. ప్రేమ ఏ ఉద్యోగం చెయ్యొద్దు అని చెప్పాను. మరి అలాంటి తప్పుడు నా ఇంటి నుంచి వచ్చిన నీ ఒకవేళ నువ్వు ఈ 2 కుటుంబాలు ఒకటవ్వడం కోసం అమూల్యనిచ్చి పెళ్లి చేయమని అడిగినా నేను పెళ్లి చేసేవాణ్ణేమో. కానీ ఇలా మాయలు మంత్రాలు చేసినట్టు నా కూతురు మీద ఇలాంటివి చేసి నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యొద్దు భద్రావతి. నువ్వు చేయడం వల్ల మేమెంతగానో బాధపడతాము. అయినా నా కూతురు విశ్వాను పెళ్లి చేసుకోదు అని చెప్పనేసరికి, చూడు వల్లి, ఇంకొక్కసారి నా మేనకోడల విషయంలో కనుక నువ్వు నోరెత్తి మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోనని చెప్పి భద్రావతి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత, ఏంటమ్మా వల్లి, అసలు ఏమనుకుంటున్నారు మీ కుటుంబం మీరును? అసలు మీరు అబద్ధాలు చెప్పి మోసాలు చేయడానికి మేము తప్ప ఎవరూ దొరకలేదా? మమ్మల్ని అంతలా మోసం చేయవలసిన అవసరం ఏముందమ్మా? మీ స్థితిగతులు ఇవన్నీ మాకు ముందే చెప్పుంటే పెళ్లి చేసేవాళ్ళమో కాదో అప్పుడే తేల్చి చెప్పేవాళ్ళం కదా. అయినా మీరు నిజాయితీగా మా ముందు నిజం బయట పెట్టుంటే అమ్మాయి నచ్చింది కాబట్టి నిజంగా ఖచ్చితంగా పెళ్లి చేసేవాళ్ళమే. కానీ మీరింత మాయ చేసి మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదు. ఇంత దారుణంగా మోసం చేయడం ఏంటమ్మా? మా కుటుంబం మీకు ఏమన్యాయం చేసింది? మా కుటుంబాన్ని ఎందుకు ఇంతలా దారుణంగా మోసం చేయాలని అనుకున్నారు? అసలు మీకు మేము ఏం అన్యాయం చేశామమ్మా ఇంతలా మమ్మల్ని మోసం చేయడానికి అని చెప్పాను. కానీ అది కాదు మామయ్య గారండి అని చెప్పాను. కానీ ముందు మీ అమ్మా నాన్నలను పిలు. నాకు చెప్పకుండా, నాకొక మాట కూడా నాతో ఏమీ సంప్రదించకుండా నా కొడుకు దగ్గర మీరు డబ్బులు ఎందుకు తీసుకున్నారో తెలియాలి. అసలు అంత డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? పెళ్లి ఖర్చుల కోసం తీసుకుంటే మీరు చూసుకోవాలి, లేదా నన్నొచ్చి అడగాలి. అంతే తప్ప నా కొడుకు దగ్గరికి వెళ్ళి నా కొడుకుని ఇబ్బంది పెట్టడం ఏంటి? నా కొడుకు ఎంతలా బాధపడుతున్నాడో మీకేమన్నా తెలుస్తుందా? వాడు అసలే సెన్సిటివ్. ఏ విషయాన్నైనా సరే మనసులో దాచిపెట్టుకుంటాడే తప్ప బయటికి ఏ విషయం అంత తొందరగా చెప్పలేడు. అలాంటి వాడిని ఇబ్బంది పెడుతూ మీరు ఇంత దారుణంగా మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు. అయినా వాడు ఒట్టి అమాయకుడు. వాడిని ఎలా మోసం చేయాలనిపించింది? అంతేలే, అమాయకులే కదా మోసం చేయడానికి మీకు ఈజీగా ఉండేది. పెళ్ళి ఆగిపోతుందనేసరికి తన తండ్రికి ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో అని భయంతో నా పిచ్చి కొడుకు ఇలా మీకు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ దాన్ని మీరు తిరిగి ఇచ్చే ఉద్దేశం లేదన్న విషయం పాపం వాడికి తెలియదు కదా. వాడికి తెలియక వాడు పాపం మీ చేతుల్లో మోసపోయాడు అని చెప్పనేసరికి, అది కాదు మామయ్య, కావాలని ఏమీ మేము అలా చేయలేదు అనగానే, కావాలని చేశారో ఎలా చేశారో మీకే తెలుసు. ఎందుకు మీరు పదే పదే నా కొడుకుని ఇబ్బంది పెట్టాలని చూస్తారు? ఇబ్బంది పెట్టకండి, దయచేసి అర్థం చేసుకోవాలి. అతను నీ భర్త. తను ఎంత స్ట్రగుల్ అనుభవిస్తాడో, ఎంత పేషెన్సీ లేనివాడో నీకు బాగా తెలుసు. పెళ్ళయ్యి 4 నెలలు సుమారు కావస్తుంది. ఈ 4 నెలలలో చందును నువ్వు గమనించే ఉంటావు. చందును నువ్వు ఎలాగైనా ట్రీట్ చేసే ఉంటావు. మరి అలాంటిటప్పుడు చందుని ఎందుకు బాధ పెట్టే పని చెయ్యొద్దు అని చెప్పనేసరికి, ప్రేమను తీసుకెళ్ళి లోపలికెళ్ళు. ఎప్పుడైనా ఇలాంటి పార్టీలకి తీసుకువెళ్ళినప్పుడు కొంచెం చూసుకోవాలి. స్నేహితులు కదా ఇలాగే ఆట పట్టిస్తూ డ్రింకులో మందు కలిపేస్తూ ఉంటారు. చూసుకుని తాగాలి అనగానే, అలాగే నాన్న అని చెప్పనేసరికి, అమ్మ నర్మదా, కొంచెం సాయం పట్టి లోపలికి తీసుకువెళ్ళి ఆ డ్రెస్ అది చేంజ్ చేయండి అమ్మా అని చెప్పనేసరికి, అలాగే మామయ్య అని చెప్పి ఇంకా నర్మదా ఇటు వేదవతి మొత్తం అందరూ వెళ్ళి ధీరజ్ కాస్త బయటికి వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసి తనని పడుకోబెట్టి బయటికి వచ్చేస్తారు. ధీరజ్
తను ఎందుకు తాగిందో నీకేమన్నా తెలుసా అనగానే, లేదు వదిన, తను నార్మల్‌గానే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది. తను నాతో క్లోజ్‌గా ఉండడం చూసి తట్టుకోలేక తాగింది అని చెప్పనేసరికి, మరి ప్రేమ నిన్ను ప్రేమించినప్పుడు నీతో మరొక అమ్మాయి క్లోజ్‌గా ఉంటే తను ఎలా చూసి తట్టుకోగలదు? అది నువ్వు ఆలోచించలేకపోయావా? ప్రేమకు నువ్వంటే చాలా ఇష్టం. ప్రేమ నువ్వు లేకపోతే ఉండలేదు. ప్రతి క్షణం నీతో గొడవ పడ్డానికైనా, దేనికైనా ప్రేమ ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే, నువ్వంటే తనకు ఇష్టం కాబట్టి. మరి అలాంటితప్పుడు ప్రేమను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ప్రేమ జోలికి వెళ్ళొద్దు. ప్రేమను తప్పుగా అనుకోవద్దు. ప్రేమది మనిషి ఎదిగినా గానీ మనసు మాత్రం చిన్నపిల్ల మనస్తత్వం. అందుకే అర్థం చేసుకోవాలి అని చెప్పనేసరికి, అలాగే ఏమీ అననులే వదినా అని చెప్పనగానే, సరే ప్రేమను బట్టలు మార్చేసాము. తనకేదైనా తిన్నారా అని చెప్పనగానే, లేదొదినా అనేసరికి, సరే ఉండు భోజనం తీసుకొస్తానంటూ ఇంకా వెళ్ళి భోజనం తీసుకొస్తుంది. తీసుకొచ్చేసరికి ప్రేమ తిని పరిస్థితిలో కూడా ఉండదు. ఇంక ఇదే సరైన అవకాశమని నర్మద అయితే బయటికి వెళ్ళిపోతుంది. ఇదేంటి వదిన భోజనం పెట్టేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఈ భోజనంతో ఏం చేయాలి? ఏ రకంగా భోజనం చేయాలి? అని చెప్పి అనుకుంటూనే ఉండగానే ఈలోపు ధీరజ్ కాస్త వస్తాడు. ఏంటి భోజనం చేయకుండా అలా చూస్తున్నావు అని చెప్పాను కానీ, అది భోజనం నేను చేత్తో తినను కదా అని చెప్పనేసరికి, అయినా నాకు ఇప్పుడు తినాలని కూడా లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతూ ఉండేసరికి తినాలని లేకపోవడం ఏంటి, ఖచ్చితంగా తినాలి, నేనే తినిపిస్తానులే అని చెప్పి ధీరజ్ కాస్త ప్రేమకు భోజనం తినిపిస్తాడు. భోజనం తినిపించేసరికి ప్రేమ కాస్త, నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ తాగిన మత్తులోనే చెప్తుంది. నాకు తెలుసు ప్రేమ అని చెప్పనేసరికి, ఏం తెలుసు నీకు అని చెప్పనగానే, నాకు తెలుసు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉండేసరికి, సర్లే ఇదంతా వదిలేసే, నువ్వు ముందు భోజనం చెయ్యి అని చెప్పనగానే, చేస్తాను అని చెప్పి ధీరజ్ కాస్త ప్రేమకు భోజనం తినిపిస్తాడు. తర్వాత నువ్వు కూడా తిననగానే, సరే నేను తినిపిస్తానని ప్రేమ తాగిన మత్తులోనే ధీరజ్కి కూడా తినిపిస్తుంది. ఇంకా ఇదంతా కూడా చూసావా అత్తయ్య, ఎలాంటి గొడవ చేస్తున్నారో వీళ్ళు, ఈ లే వీళ్ళు ఎలాంటి వాళ్ళన్న విషయం నాకు ముందే తెలుసు. కానీ ఆ విషయం బయట పెడితే మామయ్య గారు తట్టుకోలేరని ఒకే ఒక్క కారణం చేత నేను విషయాన్ని బయట పెట్టలేదు. కానీ ఇప్పుడు ఏం జరిగిందో చూసావు కదా అని చెప్పనేసరికి, అవును నిజమే, ఈ వల్లి వాళ్ళని చాలా తక్కువ అంచనా వేశాను. వల్లిని ఇక మీదట చాలా జాగ్రత్తగా గమనించాలి. వల్లి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జాగ్రత్తగా చూడకపోతే మాత్రం చాలా ప్రమాదం జరుగుతుంది అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత వల్లి గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత, నువ్వు ఇంతెలాంటి దానివా, నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. పైకి మాట్లాడితే అమాయకంగా కనిపిస్తూ ఏదైనా అంటే చాలు ఉట్టినే ఏడ్చేస్తావు నువ్వు. ఇలాంటి మనస్తత్వం ఉన్న దానివని అస్సలు అనుకోలేదు అంటూ ఇంకా రామరాజు కాస్త చందు కాస్త అనేసరికి, అది కాదండి అని చెప్పాను కానీ, ఇంకేం మాట్లాడకు వల్లి, ఎప్పటికైనా నీ బుద్ధి నీ పద్ధతి మార్చుకో. ప్రేమ విషయం ఇక్కడి నుంచి మీ పుట్టింటికి చేరవేశావంటే, మీ అమ్మ మళ్ళీ భద్రవతి వాళ్ళకి చెప్పిందంటే ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుంది అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదు అని చెప్పాను కానీ, ఇంకేం కాదు, ఇంకా 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 మోసం చేయాలని చూస్తున్నావా? ఎప్పటికైనా నీ మనస్తత్వం మార్చుకుంటే బాగుంటుంది, లేదంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చందు వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ ఇచ్చేసరికి, అచ్చిబాబోయ్ ఈ రకంగా దొరికిపోయానేంటి, ఇటు అమ్మవాళ్ళు రాకపోవడం ఒకటి, ఇప్పుడు ఇలా జరగడం ఒకటి, ఏంటో ఇదంతా నాకు అంతా కూడా గందరగోళంగా ఉంది. అసలు ఈ మధ్యన టైం అస్సలు బాగోలేదు, ఏం చేసినా ఫెయిల్డే అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది, ఇప్పుడు నేనేం చేయాలి, ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. అసలు ఈ అమ్మ వాళ్ళు ఎందుకు ఇక్కడికి రావడం లేదు? 10 లక్షల మ్యాటరు, ఈ భద్రావతి మ్యాటరు తెలిసిపోయిందన్న విషయం తెలిస్తే ఇంకా నాన్న అయితే జడుచుకుంటాడు అని చెప్పి వల్లి అయితే అనుకుంటుంది. మరి చూద్దాం, మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే వాళ్ళ విషయాలన్నీ భద్రావతి బయట పెట్టాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.